కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే ఎల్బీ నగర్లో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నట్టుగా తెలుసు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన అన్న సుధీర్ అన్నకు హృదయపూర్వకంగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. స్వీయ ప్రేరణతో, తన ఆలోచనతో, తన ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని మొత్తం రూపుదిద్ది నెల రోజుల కింద ఎప్పుడో ఫోన్ చేశాడు. ఏందన్నా సుధీర్ అన్న అంటే, నువ్వు పలానా తారీఖు నాడు పలానా టైంకు నువ్వు వచ్చి మాట్లాడాలా అంటే, ఏం ప్రోగ్రామ్ అంటే, నేను బూత్ లెవెల్ ఏజెంట్స్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా, అందులో రావాలా అని చెప్పినారు. ఈ మధ్య కాలంలో మీరు నమ్మరు, ఒక 10 సార్లు అంటే ఫోన్ చేసి ఉంటాడు. దీని గురించి చర్చిస్తూ ఈ ప్రోగ్రామ్ ఎట్లుంది, డిజైన్ ఏంటి, కంటెంట్స్ ఏంటి, ఎవరెవరిని పిలుస్తున్నారు అని చెప్పని. ఇలా పొద్దుగాల కూడా 7 గంటలకే మళ్ళీ ఫోన్ చేసిండు, వస్తున్నావా రాట్లేవా, నిన్న చేసిండు మళ్ళీ వాళ్ళు చేసిండు. అంటే ఒక మనసు పెట్టి, లగ్నం పెట్టి, ఒక చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో బూత్ లెవెల్ కార్యకర్తలను సాధికారికంగా అభివృద్ధి చేయాలా, వాళ్లను డెవలప్ చేయాలా, వాళ్లలో నైపుణ్యం పెంపొందించాలనే ఒక చిత్తశుద్ధి సుధీరన్నలో కనబడ్డది. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దట్స్ ద వే ఆఫ్ లీడర్. తను ఒక్కడే తిరగడం కాదు, తన చుట్టూ ఉన్నటువంటి ఒక నాయకులందరినీ కూడా అభివృద్ధి చేయాలా అనేటువంటి ఒక సంకల్పంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పరిచినారు. పిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్. పిఎల్ఏను ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. మీకు ఐడియా ఉంటుంది, ఈ మధ్య కాలంలో ప్రతి బూత్ నుండి బిఎల్ఓతో కలిసి ఒక బిఎల్ఏ పనిచేయాలా అని చెప్తుంది. బిఎల్ఏ అనేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగపరమైన గుర్తింపు కలిగినటువంటి, సాధికారత కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఏ పార్టీకి చెందిన వాడైనా సరే. నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా బూత్ లెవెల్ నాయకులు అనేటువంటి వాళ్ళు పార్టీకి పునాది లాంటి వాళ్ళు బలంగా ఉంటేనే, మీరు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. మీకు బాగోగులు ఉంటే పార్టీ బాగోగులు ఉంటాయి. మీరు ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ తో వైబ్రెంట్ గా మీరు ఆలోచిస్తే పార్టీ కూడా పాజిటివ్ పర్స్పెక్టివ్ తో వైబ్రెంట్ గా ఆలోచిస్తుంది. కాబట్టి ఏ పార్టీకైనా సరే, బీఆర్ఎస్ పార్టీకి కూడా బూత్ లెవెల్ కార్యకర్తలే పునాది రాళ్ళు. అందుకే ఈరోజు నా బూతు నా బాధ్యత అని చెప్పని ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పరిచినారు. ఇది కేవలం పార్టీ పటిష్ట కోసమే కాదు, మీలో కూడా ఒక పరిపక్వత చెందినటువంటి ఒక రాజకీయ ఆలోచన విధానం రావాలా అని చెప్పని ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పరిచినారు. మనకి ఎంతట ఒక స్లోగన్ ఇంటుండే, అంబికా దర్బార్ భక్తి అని. భగవంతుడికి భక్తుడికి ఏంటది అనుసంధానం, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ భక్తి అని అంటుండే. అట్లాగే ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు అనుసంధానకర్తలు ఎవరు? బూత్ లెవెల్ ఏజెంట్. ఎట్లయితే భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్తలు అంబికా దర్బార్ భక్తి అయితే, పార్టీకి, ప్రభుత్వానికి మొత్తం అనుసంధానకర్తలు బూత్ లెవెల్ ఏజెంట్లు. మీరు ఆషామాషి కార్యకర్తలు గారు, ఆషామాషి బూత్ స్థాయి నాయకులు గారు, మీరే పునాది. మీతోటే పార్టీ ప్రగతి, మీతోటే పార్టీ అధికారంలోకి వచ్చిన, అధికారం కోల్పోయినా, రెండు కూడా మీతోటే జరుగుతుంది. కాబట్టి మీ బాధ్యత ఒక శాసన సభ్యుడికి ఎంతైతే ఉంటుందో, కేవలం 300, 530 బూతులు కాదన్నా మీకు మొత్తం 580 బూత్స్, 500 బూత్ల నాయకుడు. మీరేమో మీ బూత్కు మీరు నాయకుడు. మీరు గట్టికుంటేనే అన్న గట్టికుంటాడు. కాబట్టి ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కించుకోవాలా. ఏదో నేను ఆర్డినరీ బూత్ వర్కర్ రావి కాదు, 1000 ఓట్లకు నేను మాలిక్. నేను నా బూత్కు నేనే జవాబుదారి. ఇక్కడ మంచి అయినా చెడైనా, ప్రభుత్వ పథకాల అమలు తీరైనా, ప్రతిపక్ష పార్టీలను లేకపోతే అధికార పక్షాలను నిలదీయాలన్నా, సమస్యలు పరిష్కరించాలన్నా నాదే బాధ్యత. నేను నా బూత్ ఒక ఎమ్మెల్యే అనేటువంటి భావన మొట్టమొదటిగా మీరు కల్పించుకోవాలి. ఆ కల్పించుకోవడం కోసమే సుధీర్ అన్న ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని మీకు పెట్టినారు. యూ షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై 1000 votes, రెస్పాన్సిబుల్ ఫర్ మై బూత్,
ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా నాకు అనుసరణలో నా అనుసంధానమై పనిచేస్తుంది అని చెప్పని ఒక ఆలోచన విధానం మీకు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. శిక్షణ ఎందుకు అంటే నేను ఎప్పుడు చదువుకునే రోజుల్లో ఒక మాట చెప్పేవాడు, ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్ యూ స్టార్ట్ డైయింగ్ అంట. నువ్వు నేర్చుకోవడం ఆపేసిన రోజు, నాకు అన్నీ తెలుసు నేనేం నేర్చుకోవాల్సిన అవసరం లేదన్న రోజు, నీకు నువ్వు చంపుకోవడానికి మొట్టమొదటి మెట్టు వేసినట్టే అని చెప్పని. కాబట్టి ఎవరైతే నిరంతర విద్యార్థిగా ఉంటాడో వాళ్ళే నిరంతర నాయకులుగా ఉంటారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిరంతర విద్యార్థి నిరంతర నాయకుడు. దానికి ఎగ్జాంపుల్ మన కేసీఆర్ గారు. మీరు ఎప్పుడైనా కేసీఆర్ గారిని తనకు తెలియని అంశాలు లేవు, కానీ ఏదైనా కొత్త గొప్ప పరిచయగా తెలిసిన అంశం ఉంటే దాన్ని లోటుగా తెచ్చుకోవడం కోసం ఆయన పడే కష్టం, ఆయన పడే చదువు, ఆయన చేసే చర్చలు కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సరే క్యూరియస్ స్టూడెంట్ ఏంటి అనిపిస్తే ఒక్కసారి. ఇంత పెద్ద నాయకుడు, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి, స్పీకర్, ఇన్ని పదవులు చేసినప్పటికీ కూడా ఒక అంశాన్ని తెలుసుకోవాలంటే లోతుగా వెళ్ళి అధ్యయనం చేసి తనకు తెలియకపోతే మీలాంటి పెద్దల నుంచి నేర్చుకునేటువంటి ఒక విఘ్నత ఉండడమే నాయకత్వ లక్షణం. లీడర్ నయ్యే.